అయితే సండేది అంటే నిన్నటిది. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. ఇంకా సండే పిల్లలను చికెన్ బిర్యానీ చేయమను, సరే చేస్తానన్నా. ఇంకా పాప అనేది మమ్మీ నేను చేస్తే ఎట్లా చేయాలో చూపియు అని అన్నది. సరే పాప చేయడం కలిపి ఫస్ట్ సారి నేను చెప్తూ ఉంటే చూపిస్తుంటే చేస్తుంది. ఇంకా చికెన్ అయితే మంచిగా కడిగేసుకోవాలి. కడిగి అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పసుపు, కారం, సాల్టు, ధనియాల పౌడర్, గరం మసాలా, ఇంకా మిరియాల పౌడర్ కలిపి వేసిన, లవంగా ఎల్లేసి చెక్కేసుకోవాలి. ఇంకా ఆయిల్, పెరుగు, నిమ్మకాయ వేసి మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపినాకైతే ఇంకా కొంచెం ఆవాల నూనె నేనైతే ఆవాల నూనె వేసిన, ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా ఆవాల నూనె అయితే వేస్తా. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా మంచిగా కలిపేసి టైం ఉంటే ఒక గంట, లేకపోతే అర్ధగంట. నేను ఎట్లా వేస్తాను మాత్రమే చూపిస్తున్నా, మీరు ఎట్లా వేస్తారనేది కామెంట్ చేయండి. ఇంకా గోరింటాకు ఎంతమంది పెట్టుకున్నదే కామెంట్ చేయండి. మేమైతే పెట్టుకున్నాం గోరింటాకు. ఇంకా బగోన్ అయితే పెట్టి దాంట్లో ఆయిల్, నెయ్యి అయితే వేసినుండే. వీడియో మాత్రం ఫుల్ వీడియో అయితే చూడండి, అంటే ఎట్లా వేసినాం అన్నది మీకు కలిపి అర్థమవుతుంది కదా చూస్తేనే. ఇంకా దాంట్లో అయితే లవంగా ఎల్లేసి, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు అన్నీ అయితే ఆయిల్ వేసినాము. వేసినాకైతే పచ్చిమిర్చి, కొత్తిమీర, కల్యామాకు, పుదీనా ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయినాకైతే ఉల్లిగడ్డ వేసినండి. ఉల్లిగడ్డ కొంచెం రెడ్గా అయినాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా పాప అయితే చెప్తూ ఉంటే చేస్తుంది. ఇంకా ఫుల్ వర్షం అయితే నిన్న పడ్డది. ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి. మనం కలిపి పక్క పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. చిన్న మంటలో అయితే కొంచెంసేపు ఉడికించాలి. ఎందుకంటే కారం ఇవన్నీ మసాలా చికెన్ లోపలికి వెళ్తాయి కదా ఉడుకుతుంటే. ఇంకా బిర్యానీ చాలా బాగుంటుంది. ఇంకా ఫుల్ వర్షం అయితే పడుతుంది. మాకైతే వర్షంలో తడాలంటే నాకు బాగా ఇష్టము. నేను ఇంకా అందరు ఇంట్లోనే ఉండే కదా, ఇక మా ఆయనకన్నా ఒక్కసారి కలుపు, నేను పైన పోయి వీడియో తీసుకొస్తానన్న. ఇంకా వర్షంలో అయితే మంచిగా తడిసిన మా పాప నేను ఒక వీడియో కలిపి చేసిన, నిన్న పోస్ట్ కలిపి వేసిన. ఇంకా కిందికి వచ్చినాకైతే రైస్ అయితే ఒక సైడ్ పెట్టుకున్న, కొంచెం ఉడకాలి. ఎక్కువ ఉడికితే మాత్రం బిర్యానీ కొంచెం ఇది అయిపోతుంది, మెత్తగా అవుతుంది. ఎందుకు కొంచెం ఉడికినాక వాటర్ తీసేసి ఇంకా చికెన్లో అది అయిపోయింది వేసినాక రైస్ వేసినాక మంచిగా కలిపేసుకోవాలి. ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరి ఉంటా.